డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 6,25,760 మంది విద్యార్థులు ఉన్నారు. 6,25,760 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 6,25,000 మందిని టీచ్ చేయడానికి కత్తి నూరుకొని ఆయుధాలను సిద్ధం చేసుకొని ఇప్పటి నుండే మామూలుగా టీచర్స్ లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటారు కదా, మీ స్టూడెంట్స్ని తయారు చేసుకోవడానికి అలా ప్లాన్ తయారు చేసుకుని అద్భుతంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలనే ఆలోచనతో వెళ్తున్నటువంటి టీచర్స్, లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు. అలాగే వైద్య సేవలు అందించడానికి చాలామంది ఉన్నారు. వారి గురించి కూడా ఒక్కసారి చెప్పమ్మా. కాదక్క, ఫస్ట్ నాకు స్టూడెంట్స్కి అసలు ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఏమేం ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, అవి ఒకసారి చెప్తే. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి టీచ్ చేస్తారు, లెక్చరర్స్ వెళ్తారు, టీచర్స్ వెళ్తారు కదా, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అని అడుగుతున్నాం అన్నట్టు. వాళ్ళందరూ గురుకుల పాఠశాలలకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాశారు. అవునండి, అంతే కదా? గురుకులాలకి సంబంధించిన నోటిఫికేషన్కే కదా మీరు ఎగ్జామ్ రాశారు, కాదు కదా? కాదు. కాబట్టి మేము చెప్తాం ఎంతమంది ఉంటారో, ఏముంటుందో, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మేము చెప్తాము. పిల్లలకి 3 జతల బట్టలు ఇస్తారు, యూనిఫామ్లు. ఒకసారి గురుకులానికి వెళ్ళే టీచర్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి 3 జతల బట్టలు ఇస్తారు. అలాగే ట్రాక్ సూట్ జత ఇస్తారు. ట్రాక్ సూట్ అంటే మామూలుగా పొద్దున్నే వాక్ చేయడానికి, స్పోర్ట్స్కి సంబంధించి, ఎక్సర్సైజ్కి సంబంధించి ఒక ట్రాక్ సూట్ ఇస్తారు. పరుపు సంబంధిత వస్తువులు ఇస్తారు. ఒక పరుపు, దిండు, దుప్పటి ఇస్తారు పిల్లలు పడుకోవడానికి. పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు ఇస్తారు, అంటే పుస్తకాలన్నీ ఇస్తారు. సో చాలామందికి ఈ విషయం తెలీదు. మనం పెద్ద కుటుంబాల్లోంచి వచ్చామనుకుంటారు, ఓహో వీళ్ళకి ఇవి ఇస్తారు అనుకుంటారు. కానీ అవి లేకుండా హాస్టల్కి వెళ్తే మన పిల్లలకి అవి దొరుకుతాయి కనీసం అని పంపించే పేరెంట్స్ చాలామంది ఉంటారు. అలాంటి పేరెంట్స్ పిల్లల కోసం, బాగా చదివే పిల్లల కోసం ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 2 జతల సాక్స్లతో ఒక నల్లటి బూట్లు ఇస్తారు, అంటే బ్లాక్ షూస్, 2 సాక్స్ల జతలు ఇస్తారు. తర్వాత ఒక వైట్ షూస్ ఇస్తారు. తర్వాత ఒక ప్లేట్ సెట్ ఇస్తారు, ప్లేట్, గ్లాసు, పిల్లలకి ఒక స్పూన్, అలాంటివన్నీ కూడా. తర్వాత 5వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు 950 రూపాయలు ఇస్తారు నెలకి. డైట్ ఛార్జీలు అంటే వాళ్ళ ఫుడ్ కోసం గవర్నమెంట్ వాళ్ళ పేరు మీద పంపిస్తుంది. సో తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 1100 ఇస్తారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల పిల్లలకి 1500 రూపాయలు ఇస్తారు నెలకి భోజనం ఖర్చు. తర్వాత పిల్లలకి సబ్బు కావాలి, సర్ఫ్ కావాలి, పళ్ళు తోముకోవడానికి పేస్ట్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి వాటికి కూడా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. అదేంటంటే 6వ తరగతి వరకు 3 నెలలకి 345 రూపాయలు ఇస్తారు. 6వ తరగతి అమ్మాయిలకైతే 350 రూపాయలు ఇస్తారు, అబ్బాయిలకి 345, అమ్మాయిలకైతే 350. 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు 3 నెలలకి 420 రూపాయలు డబ్బులు ఇస్తారు. వాటితో వాళ్ళు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలాంటి అన్ని స్కూల్స్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నిమ్మలంగా పిల్లలు చదువుకోవడానికి ఇంత మంచి టీచర్లను పంపిస్తున్నాం. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదువుతూ మంచిగా అనిపిస్తాను. అసలు నువ్వు చాలా మిస్ అయినావు గవర్నమెంట్ స్కూల్ని. మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం గవర్నమెంట్ స్కూళ్ళలో. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి అక్క. చప్పుడు ఉండాలి. మన ఒక మేజర్ విషయం ఏంటంటే తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా మా గవర్నమెంట్ స్కూల్లో ఉంది. అదే అంటున్నా నేను. వీ కెన్ ఆల్సో టాక్ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. మేమందరం ఇంగ్లీష్లో మాట్లాడతాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళం కూడా, నువ్వేం భయపడకు. That's really wonderful. I appreciate the government for giving such kind of opportunity, and
you're all like blessed and you're all privileged to have this. నాకైతే అసలు ఎక్సైటింగ్ ఉన్నది ఇదంతా వింటుంటే. స్టూడెంట్స్కి ఎంత మంచి అవకాశం. కాకపోతే మనం ఇక్కడ డెఫినెట్లీ అది మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది మనకి. కాకపోతే చాలా మందికి కూడా అవేర్నెస్ ఉండదు. సో టీచర్స్గా, లెక్చరర్స్గా, మనం సిటిజన్స్గా, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్గా ఎప్పటికప్పుడు అందరికీ తెలుసు అని అనుకోకుండా ఏదన్నా మనం గమనించుకొని ఏదన్నా లేకపోయినా ఇలాగా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, లేకపోతే ఇలా ఉంటుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ గైడెన్స్ ఇవ్వడము, అది ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్పడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఎంత ఇన్స్టాగ్రామ్ వచ్చినా, ఎంత యూట్యూబ్ వచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలా మంది లైక్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈ అవేర్నెస్ లేకుండా అవైల్ చేసుకోలేకపోతున్నారు. ఇచ్చిన ఆపర్చునిటీస్ కానీ, ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. So I request all of you here, educated citizens and teachers, lecturers and police constables and all the people here, please be aware of all these policies and make sure that you reach the underprivileged and reach the needy by providing all these details. And ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటే మనకు కూడా బాగా గుర్తుంటుంది అని చెప్పేసి ఈ సమావేశంలో మనం గుర్తు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంత డీటెయిల్గా చెప్పినందుకు. తను చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు తెలుసుకుంటేనే తెలియని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి చెప్పేటటువంటి స్థాయిలో మనం ఉంటాం. కాబట్టి ఇలా ఖచ్చితంగా మీరు తెలుసుకున్న విషయాలన్నీ వెళ్ళి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. దాని ద్వారా చాలామంది చదువుకుంటారు, వాళ్ళ జీవితం మారిపోతుంది. నేను ఒక చిన్న ముచ్చట చెప్తా. ఈ రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్ అయిపోయినారో తెలుసా మీకు? ఎవ్వరి పిల్లల్ని చూడు హై